హలో ఎవ్రీవన్. ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కర్ణాటక యుద్ధాల గురించి చాలా ఇన్డెప్త్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది మన ఆధునిక భారత చరిత్ర సిరీస్లో 3వ భాగం. ఒకవేళ మీరు మొదటి 2 భాగాలని చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉన్న ప్లేలిస్ట్ లింక్ నుంచి తప్పకుండా చూడండి. అప్పుడే మీకు ఒక కంటిన్యూటీ అనేది ఉంటుంది. ఈ క్లాసులు మీ అప్కమింగ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నిటికీ చాలా ఉపయోగపడతాయి. స్టూడెంట్స్, కేవలం డెప్త్ కంటెంట్ మాత్రమే కాదు, ఈ వీడియోలో మీరు కష్టంగా ఫీలయ్యే చోట మెమొరీ హింట్స్ కూడా ఉంటాయి. ఈ టాపిక్కే కాదు, ఇంకా చాలా సబ్జెక్టులకు ఇలాంటి మెమొరీ హింట్స్ కావాలంటే స్కై అకాడమీ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకా ఫ్రీ పీడిఎఫ్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంది. సరే, ఇక క్లాస్ మొదలు పెడదామా? సరే, ఇక విషయంలోకి వద్దాం. ద బ్యాటిల్ ఫర్ ఇండియా బిగిన్స్. భారతదేశం కోసం అసలైన యుద్ధం ఇక్కడి నుండే మొదలైంది. చూడండి, ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇవి మొదట వచ్చింది సామ్రాజ్యాలు కట్టడానికి కాదు. వాళ్ల సింగిల్ పాయింట్ అజెండా ఏంటంటే వ్యాపారం, లాభాలు, డబ్బు సంపాదించడం, అంతే. కాని ఈ కర్ణాటక యుద్ధాలు అనేవి ఒక కంప్లీట్ గేమ్ చేంజర్. అవి వాళ్ల ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. కేవలం వ్యాపారం కాదు, ఇక్కడ మనం తలుచుకుంటే సామ్రాజ్యాలను కూడా నిర్మించగలమనే ఒక కాన్ఫిడెన్స్ని ఈ యుద్ధాలు వాళ్లకిచ్చాయి. అందుకే ఈ టాపిక్ మనకు చాలా అంటే చాలా కీలకం. ఇప్పుడు చాలామందికి వచ్చే ఒక కామన్ డౌట్, కర్ణాటక యుద్ధాలు అనగానే చాలామంది అవి ఇప్పటి కర్ణాటక రాష్ట్రంలో జరిగాయని అనుకుంటారు కదూ. కానీ అది ఒక పెద్ద పొరపాటు. ఈ స్లైడ్లో మ్యాప్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అప్పట్లో యూరోపియన్లు కర్ణాటక అని పిలిచింది కోరమాండల్ తీరాన్ని, అంటే ఇప్పటి తమిళనాడు మరియు ఆంధ్ర కోస్తా ప్రాంతాన్ని. కాబట్టి ఈ యుద్ధాలన్నీ జరిగింది ప్రధానంగా ప్రస్తుత తమిళనాడు ప్రాంతంలో. ఈ పాయింట్ క్లియర్ కదా? సరే, ముందుకు వెళ్దాం. అసలు ఈ యుద్ధాలు మొదలయ్యే నాటికి దక్షిణ భారతదేశ రాజకీయ పరిస్థితి ఎలా ఉండేది? చెప్పాలంటే అదొక మెస్సీ సిచ్యువేషన్. ఒక పొలిటికల్ పౌడర్ కెగ్లాగా పేలడానికి సిద్ధంగా ఉంది. ఢిల్లీలో మొఘల్ సామ్రాజ్యం పవర్ కోల్పోతోంది, వాళ్ల పట్టు సడలిపోతోంది. ఇక్కడ దక్కన్లో హైదరాబాద్ నిజాం అసఫ్జా పేరుకే మొఘల్ సామంతుడు, కాని ప్రాక్టికలీ ఆయనొక ఇండిపెండెంట్ రాజులాగే ప్రవర్తిస్తున్నాడు. అతని కింద నామమాత్రంగా కర్ణాటక నవాబుండేవాడు. ఇంకా తంజావూర్లో మరాఠాలు, మైసూర్లో హైదల్ రాజులు, ఇలా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే హైదరాబాద్ నిజాం అసఫ్జా చాలా వృద్ధుడు. ఆయనెప్పుడు పోతాడానే అతని కొడుకులు, మనవళ్ళు, సైనికాధికారులు అందరూ సింహాసనం కోసం కాచుకుని కూర్చున్నారు. ఈ రాజకీయ అస్థిరతే, ఈ పవర్ వాక్యూమ్ బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వాళ్లకు ఇక్కడ వేలు పెట్టడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఈ గందరగోళ పరిస్థితి మధ్యలోకి 2 యూరోపియన్ ప్లేయర్స్ రంగంలోకి దిగారు. ఒకటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, 2 ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మొదట్లో రెండింటి లక్ష్యం ఒకటే, ట్రేడ్ అండ్ ప్రాఫిట్. బ్రిటిష్ వాళ్లకు మద్రాస్, బాంబే, కలకత్తాలో ముఖ్య స్థావరాలుంటే ఫ్రెంచ్ వాళ్లకు పాండిచ్చేరి ప్రధాన కేంద్రంగా ఉండేది. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన తేడా ఉంది. దీన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. బ్రిటిష్ కంపెనీ ఒక ప్రైవేట్ సంస్థ, వాళ్లు త్వరగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలరు. కాని ఫ్రెంచ్ కంపెనీ అది స్టేట్ ఓన్డ్, అంటే ప్రభుత్వ ఆధీనంలోనిది. ప్రతి చిన్న విషయానికి వాళ్లు ఫ్రాన్స్లోని ప్రభుత్వం వైపు చూడాలి. ఈ ఒక్క చిన్న తేడానే ఈ బ్యూరోక్రాటిక్ స్లోనెస్ భవిష్యత్తులో వాళ్ల ఓటమికి ఒక ప్రధాన కారణమైంది. ఇప్పుడు మనం మొత్తం 3 కర్ణాటక యుద్ధాల గురించి చదవబోతున్నాం. ఇంతకీ ఈ యుద్ధాలెవరి మధ్య జరిగాయి? ఇది గుర్తుపెట్టుకోవడానికి ఇదిగో మనం మొదటి మెమరీ హింట్. చాలా సింపుల్. కర్ణాటక యుద్ధం అంటే బీఎఫ్ఎస్ మధ్య జరిగిన యుద్ధం. బీఎఫ్ఎస్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ కాదు సుమా. బి అంటే బ్రిటిష్, ఎఫ్ అంటే ఫ్రెంచ్. సింపుల్ కదా? ఈ మొత్తం కథంతా ఈ ఇద్దరి మధ్య ఫైటింగ్ గురించే. ఇక మొదటి కర్ణాటక యుద్ధం గురించి చూద్దాం. దీనికి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది. ఈ యుద్ధానికి కారణం భారతదేశంలో లేదు. అస్సలు ఇండియాకి, ఇక్కడి రాజులకి ఏమాత్రం సంబంధం లేదు. దీని మూలాలు వేల మైళ్ల దూరంలో యూరప్లో ఉన్నాయి. అందుకే చరిత్రకారులు దీన్ని భారత గడ్డపై జరిగిన యూరప్ యుద్ధం అని పిలుస్తారు. ఈ స్లైడ్లో మొదటి కర్ణాటక యుద్ధం యొక్క కంప్లీట్ సమరీ ఉంది. ఇది 1746 నుండి 1748 వరకు జరిగింది. ప్రధాన కారణం యూరోప్లో జరిగిన ఆస్ట్రియన్ వారసత్వ యుద్ధం. ఇందులో జరిగిన ఒకే ఒక్క కాని చాలా ముఖ్యమైన యుద్ధం అడయార్ యుద్ధం. చివరగా ఇది
ఏక్స్ లా చేపెల్ సంధితో ముగిసింది. సరే, ఇప్పుడు ఈ 1746 సంవత్సరాన్ని మన మెమరీలో ఎలా లాక్ చేసుకోవాలో చూద్దామా? ఈ 1746 సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోవడానికి మన దగ్గరొక సూపర్ ట్రిక్ ఉంది. CAR అనే పదాన్ని గుర్తుంచుకోండి. CAR. మనం వాడే మేజర్ సిస్టమ్ కోడింగ్ ప్రకారం C అంటే 7, A అనేది వవెల్ కాబట్టి దానికి కోడ్ లేదు, R అంటే 4. సో మనకేమొచ్చింది? CR అంటే 7 4 74. ఇప్పుడు దీనికి ముందు 1 చివర 6 పెడితే 1746. సింపుల్. ఎగ్జామ్స్లో డేట్స్ ఒక పీడకల లాంటివి, కానీ ఇలాంటి ట్రిక్స్తో చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సరే, యుద్ధంలో అస్సలేం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. యూరప్లో బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య గొడవ మొదలైంది. ఆ వేడి ఇక్కడికి పాకింది. ఇక్కడ స్లైడ్లో చూడండి. మొదట ఇంగ్లీష్ నౌకాదళం కొన్ని ఫ్రెంచ్ ఓడలను పట్టుకొని గొడవ మొదలుపెట్టింది. దీనికి రియాక్షన్గా పాండిచ్చేరిలో ఉన్న బ్రిలియంట్ ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే వెంటనే మారిషస్ నుండి సహాయం కోరాడు. ఆ అదనపు బలంతో ఫ్రెంచ్ వాళ్లు బ్రిటిష్ వారి ముఖ్య స్థావరమైన మద్రాసును ఆక్రమించుకున్నారు. ఇది చూసి స్థానిక పాలకుడైన కర్ణాటక నవాబ్ అన్వరుద్దీన్కు కోపమొచ్చింది. నా అనుమతి లేకుండా నా రాజ్యంలో మీరేంటి కొట్టుకునేది అనుకుని ఒక 10,000 మంది సైన్యాన్ని ఫ్రెంచ్ వారిపైకి పంపాడు. అప్పుడు జరిగింది అడయార్ యుద్ధం. ఆశ్చర్యకరంగా కేవలం కొన్ని 100 మంది ఉన్న ఫ్రెంచ్ సైన్యం ఆ 10,000 మంది నవాబు సైన్యాన్ని చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ అడయార్ యుద్ధం ఒక యుద్ధం మాత్రమే కాదు, అదొక రెవల్యూషన్, ఒక కంప్లీట్ గేమ్ చేంజర్. ఇది ఒక కీలకమైన విషయాన్ని ప్రపంచానికి, ముఖ్యంగా యూరోపియన్ కంపెనీలకు నిరూపించింది. అదేంటంటే ఆధునిక యూరోపియన్ ఆయుధాలు, వెల్ ట్రైన్డ్ సైన్యం, క్రమశిక్షణ ముందు సంప్రదాయ భారతీయ సైనిక వ్యవస్థ నిలవలేదు అని స్పష్టమైంది. ఈ ఒక్క యుద్ధం వాళ్ల కళ్ళు తెరిపించింది. వాళ్ల మైండ్లో ఒక ఆలోచన మొదలైంది. ఒక్క నిమిషం, మనం ఇంత పెద్ద సైన్యాలను ఓడించగలిగితే బహుశా మనమిక్కడ కేవలం వ్యాపారం కంటే ఎక్కువే చేయొచ్చేమో అని. మొదటి యుద్ధం ఎలా ముగిసిందంటే ఆసక్తికరంగా ఇండియాలో జరిగిందానివల్ల కాదు, యూరోప్లో వాళ్ల గొడవ సద్దుమణిగింది. 1748లో ఏక్స్లా చాపెల్ అనే సంధి చేసుకున్నారు. దాని ప్రకారం అంతా మళ్లీ పాత స్థితికి వచ్చేసింది. ఫ్రెంచ్ వాళ్లు మద్రాసును తిరిగి బ్రిటిష్ వాళ్లకిచ్చేశారు. దానికి బదులుగా బ్రిటిష్ వాళ్లు ఉత్తర అమెరికాలో ఆక్రమించిన ఫ్రెంచ్ ప్రాంతాలను వాళ్లకిచ్చేశారు. సో ద స్టేటస్ కో రిస్టోర్డ్. అంతా డ్రా అయ్యింది. కాని రాబోయే పెద్ద తుఫానుకు ఇది నాంది మాత్రమే. ఒకరినొకరు ఓడించుకోవచ్చు అనే నమ్మకాన్ని ఇద్దరికీ ఇచ్చింది. చూశారు కదా, ఒక్క యుద్ధం గురించే ఇన్ని పేర్లు, సంవత్సరాలు, సంధులు. హిస్టరీ అంటేనే ఫ్యాక్ట్స్. మీ ప్రిపరేషన్ మొత్తం మీద ఇలాంటివి వేలల్లో గుర్తుపెట్టుకోవాలి. కొంచెం ఓవర్వెల్మ్డ్ కనిపిస్తుందా? ఇట్స్ న్యాచురల్. కానీ డోంట్ వరీ, దాన్ని సింపుల్ చేయడానికే మేమున్నాం. ఈ రోజుల్లో మంచి ట్యూటర్ ఉంటే సరిపోదు, చెప్పిన పాఠాన్ని గుర్తుండేలా చేసే ట్యూటర్ కావాలి. అదే స్కై అకాడమీ స్పెషాలిటీ. మా యాప్లో ఇలాంటి మంచి మెమరీ హింట్స్ మరియు ట్రిక్స్తో చదువును చాలా ఆసక్తికరంగా మార్చే అనేక కోర్సులున్నాయి. కేవలం వీడియోలే కాదు, మేం మైండ్ మ్యాప్ పీడిఎఫ్, ప్రింటబుల్ పీడిఎఫ్, సమరీ టేబుల్ పీడిఎఫ్ మరియు మెమరీ హింట్ మెటీరియల్స్ ఇలా 4 రకాల పీడిఎఫ్స్ను అందిస్తాం. సో చూజ్ వైజ్లీ. ఎప్పుడో సంవత్సరాల క్రితం రికార్డ్ చేసిన పాత వీడియోలు కావాలా, లేక లోతైన పరిజ్ఞానంతో లైవ్లో రికార్డ్ చేసిన ఇలాంటి మెమరీ హింట్ వీడియోలు కావాలా? ఇప్పుడే స్కై అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సరే, ఇక రెండవ కర్ణాటక యుద్ధం గురించి చూద్దాం. మొదటి యుద్ధం ఒక యూరోపియన్ కథ అయితే, ఈ రెండవ యుద్ధం ప్యూర్గా మన ఇండియన్ డ్రామా. ఇది ఒక రకంగా మన ఇండియన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. 2 ప్రధాన రాజ్యాలైన హైదరాబాద్ మరియు ఆర్కాట్లలో సింహాసనం కోసం జరిగిన వారసత్వ పోరును బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వాళ్లు తమకు అనుకూలంగా వాడుకున్నారు. ఇక్కడ 2 వారసత్వ గొడవలు ఒకేసారి మొదలయ్యాయి. ఒకటి హైదరాబాద్లో. నిజాం చనిపోయిన తర్వాత అతని కొడుకు నాసిర్ జంగ్ మరియు అతని మనవడు ముజఫర్ జంగ్ మధ్య సింహాసనం కోసం పోటీ మొదలైంది. అదే సమయంలో కర్ణాటకలో అప్పటికే నవాబుగా ఉన్న అన్వరుద్దీన్ను అతని బామమర్ది అయిన చందాసాహెబ్ ఎదిరించాడు. ఈ 2 అంతర్గత గొడవలే బ్రిటిష్, ఫ్రెంచ్ వాళ్లకు ఒక ప్రాక్సీ బ్యాటిల్ఫీల్డ్గా మారాయి. ఈ స్లైడ్ చాలా ముఖ్యం. ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఇక్కడే స్టూడెంట్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరు ఎవరిని సపోర్ట్ చేశారు? బ్రిటిష్ వాళ్లు అన్వరుద్దీన్ను, నాసిర్ జంగ్ను సపోర్ట్ చేశారు. ఫ్రెంచ్ వాళ్లు చందాసాహెబ్ను, ముజఫర్ జంగ్ను సపోర్ట్ చేశారు. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే కదా, కాని భయపడకండి. దీనికోసం మన దగ్గర ఒక మాస్టర్ మెమరీ హింట్ ఉంది. మన మాస్టర్ మెమరీ హింట్ ఇదే. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు. బ్యాన్ ద సీఎం ఆఫ్ కర్ణాటక. కర్ణాటక సీఎంను బ్యాన్ చెయ్యండి.
గుర్తుంచుకోవడం చాలా సులభం కదా. ఇప్పుడు ఈ మ్యాజికల్ ఫ్రేజ్తో ఆ పజిల్ని ఎలా సాల్వ్ చేయాలో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ట్రిక్ను బ్రేక్ చేద్దాం. BAN అనే పదాన్ని చూడండి. బి అంటే బ్రిటిష్, ఏ అంటే అన్వరుద్దీన్, ఎన్ అంటే నాసిర్ జంగ్. సో బ్రిటిష్ వాళ్ళు ఏ మరియు ఎన్ అంటే అన్వరుద్దీన్, నాసిర్ జంగ్లను సపోర్ట్ చేశారు. సింపుల్. మరి మిగిలింది ఎవరు? సీఎం. సి ఫర్ చందా సాహబ్, ఎం ఫర్ ముజఫర్ జంగ్. వీళ్లను ఫ్రెంచ్ వాళ్లు సపోర్ట్ చేశారు. అంతే. బ్యాన్ ద సీఎం ఆఫ్ కర్ణాటక. ఈ ట్రిక్తో ఎగ్జామ్లో మీరు ఎప్పటికీ తప్పు చెయ్యరు. సరే, యుద్ధంలో ఏం జరిగిందో చూద్దాం. 1749లో అంబూర్ యుద్ధంలో ఫ్రెంచ్ మద్దతున్న సైన్యాలు అన్వరుద్దీన్ను చంపేశాయి. ఇది ఫ్రెంచ్ వాళ్లకు పెద్ద విజయం. వాళ్ల పవర్ పీక్కి చేరింది. ఇక సౌత్ ఇండియాలో బ్రిటిష్ వాళ్ల పని అయిపోయింది అనుకుంటున్న టైంలో రాబర్ట్ క్లైవ్ అనే ఒక క్లర్క్ హీరోలా ఎంట్రీ ఇచ్చాడు. 1751లో కేవలం 210 మంది సైనికులతో శత్రు రాజధాని అయిన ఆర్కాట్ను ముట్టడించాడు. ఇదొక అడేషియస్ మాస్టర్ స్ట్రోక్. యుద్ధగమనాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత 1752లో చందా సాహెబ్ ఓడిపోయి చంపబడ్డాడు. ఇక ఫ్రెంచ్ వారి పతనం మొదలైంది. పరిస్థితి చేజారిపోతోందని గ్రహించిన ఫ్రెంచ్ ప్రభుత్వం 1754లో గవర్నర్ డూప్లేను వెనక్కి పిలిపించడం అనే ఒక పెద్ద తప్పు చేసింది. ఆ తర్వాత పాండిచేరి సంధితో ఈ యుద్ధం ముగిసింది. రాబర్ట్ క్లైవ్ లాంటి వ్యూహాలు, ఇలాంటి కాంప్లెక్స్ టాపిక్స్ని మాస్టర్ చేయాలంటే కేవలం చదివితే సరిపోదు, ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. ఇక్కడే మా 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రాం గురించి చెప్పాలి. మీరు ఇప్పుడు వరకు చూసిన మెంటర్షిప్లకు ఇది పూర్తిగా భిన్నమైనది. సాధారణంగా షెడ్యూల్ ఇస్తారు, అంతే. కానీ మా మెంటర్షిప్లో ఉదయం ఒక ప్రశ్న మరియు మోటివేషన్తో రోజు మొదలవుతుంది. ఆ తర్వాత ఆ రోజు షెడ్యూల్ అలాట్ చేయబడుతుంది. కానీ కీపాటేంటంటే సాయంత్రం ఆ రోజు టాపిక్పై మీ కాన్సెప్ట్ క్లారిటీని చెక్ చేయడానికి ఓరల్ టెస్ట్లు ఉంటాయి. ఒక అభ్యర్థికి ఆ టాపిక్పై పూర్తి పట్టు వచ్చిందని మెంటర్ సాటిస్ఫై అయిన తర్వాతే మరుసటి రోజు షెడ్యూల్ పంపబడుతుంది. అంటే ఒక సరైన పటిష్టమైన ప్రిపరేషన్. మీ కెరియర్లో విజయం సాధించడానికి ఇది ఉత్తమ మార్గం. వివరాల కోసం 9491370061 నంబర్కు వాట్సాప్ చేయండి. యాప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇప్పుడు మనం చివరి అంకానికి వచ్చాం. 3వ కర్ణాటక యుద్ధం. దిస్ ఇస్ ద ఫైనల్ షోడౌన్. భారతదేశంలో ఏ ఒక్క యూరోపియన్ శక్తి ఆధిపత్యం చెలాయిస్తుందో తేల్చేసిన అ వెరీ డిసైసివ్ వార్ ఇది. ఈ యుద్ధం కూడా మొదటి యుద్ధంలాగే యూరప్లో మొదలైన 7 years వార్ కారణంగా ప్రారంభమైంది. కానీ ఈసారి బ్రిటిష్ వాళ్ల దగ్గర ఒక బ్రహ్మాస్త్రముంది. అదే బెంగాల్. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వాళ్లు గెలిచి బెంగాల్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు వాళ్ల చేతిలో అపారమైన సంపద మరియు వనరులున్నాయి. ఆ డబ్బే ఈ యుద్ధంలో వాళ్లకు అతిపెద్ద అడ్వాంటేజ్గా మారింది. ఈ యుద్ధంలో నిర్ణయాత్మకమైన యుద్ధం వాండీవాష్ యుద్ధం. చివరగా ఇది 1763లో ప్యారిస్ సంధితో ముగిసింది. 1760 ఈ సంవత్సరం. ఈ యుద్ధం పేరు గుర్తుంచుకోండి, వాండీవాష్ యుద్ధం. సర్ ఐర్కూట్ నాయకత్వంలోనే బ్రిటిష్ సైన్యం ఫ్రెంచ్ వారిని పూర్తిగా డిసైసివ్లీ ఓడించింది. ఇదొక నాకౌట్ పంచ్ లాంటిది. ఈ ఒక్క యుద్ధం భారతదేశంలో ఫ్రాన్స్ యొక్క భవిష్యత్తును సీల్ చేసేసింది. దీంతర్వాత ఫ్రెంచ్ వాళ్లు బ్రిటిష్ వారికి ఒక సీరియస్ పొలిటికల్ ఆర్ మిలిటరీ థ్రెట్గా ఎప్పుడూ మారలేకపోయారు. 1763లో ప్యారిస్ సంధితో ఈ యుద్ధాల పరంపర ముగిసింది. ఈ సంధి ప్రకారం ఫ్రెంచ్ వాళ్లు పాండిచేరి వంటి వారి ఫ్యాక్టరీలను ఉంచుకోవచ్చు, కానీ వాళ్లు ఎలాంటి సైనిక విస్తరణ చెయ్యకూడదు, కోటలు కట్టకూడదు అని కఠినమైన షరతులు పెట్టారు. సింప్లీ పుట్, భారతదేశంలో ఫ్రెంచ్ వారి రాజకీయ ఆశయాలు ఫినిష్డ్. వాళ్లు కేవలం వ్యాపారులుగా చిన్న చిన్న ప్రాంతాలకు పరిమితమయ్యారు. ఇక బ్రిటిష్ వారికి అడ్డు చెప్పేవారే లేకుండా పోయారు. ఇప్పటివరకు మనం కథ విన్నాం. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనాలిసిస్ చేద్దాం. ఇది మీ మెయిన్స్ పరీక్ష సమాధానాలకు చాలా ముఖ్యం. అసలు బ్రిటిష్ వాళ్ళెందుకు గెలిచారు, ఫ్రెంచ్ వాళ్ళెందుకు ఓడిపోయారు, ఆ కారణాలని ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ వారి విజయానికి ప్రధాన కారణాలు ఇవి. 1. నేవల్ సుప్రీమసీ. సముద్రాలపై కంట్రోల్ ఉండటమంటే సైన్యాన్ని, ఆయుధాలను, సరుకులను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇండియాకి తెచ్చుకోగలరు. 2. స్ట్రాంగ్గా ఫినాన్సెస్. ఇది ప్రైవేట్ కంపెనీ కావడం, దానికి తోడు బెంగాల్ నుండి అపారమైన సంపద రావడంతో వాళ్లు యుద్ధాన్ని ఎంతకాలమైనా పోషించగలరు. 3. కలకత్తా, బొంబాయి, మద్రాస్. ఈ 3 బలమైన స్థావరాలుండటం వల్ల ఒకచోట దెబ్బతిన్నా మరోచోట నుంచి సపోర్ట్ అందేది.
4 రాబర్ట్ క్లైవ్ వంటి సమర్థవంతమైన నాయకులుండటం. ఇప్పుడు ఫ్రెంచ్ వారి వైఫల్యానికి కారణాలు చూద్దాం. బేసిక్లీ బ్రిటిష్ వారి స్ట్రెంగ్త్స్ ఏవో అవే ఫ్రెంచ్ వారి వీక్నెసెస్. వాళ్ళ నౌకాదళం బలహీనంగా ఉండేది, వాళ్ళది ప్రభుత్వ కంపెనీ కావడం వల్ల డెసిజన్స్ చాలా స్లోగా ఉండేవి, వారికి పాండిచ్చేరి అనే ఒకే ఒక్క ప్రధాన స్థావరం ఉండటం పెద్ద మైనస్. అన్నిటికన్నా పెద్ద తప్పు డూప్లే వంటి తెలివైన గవర్నర్ను కీలక సమయంలో వెనక్కి పిలిపించడం. ఇట్ వాజ్ ఎ హిస్టారిక్ బ్లండర్. అంతిమంగా ఈ 3 కర్ణాటక యుద్ధాల ఫలితమేంటి? ద గ్రాండ్ టేకవే? భారతదేశంలో ఫ్రెంచ్ వారి సవాలు పూర్తిగా తొలగిపోయింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎదురులేని యూరోపియన్ శక్తిగా అవతరించింది. భవిష్యత్తులో బ్రిటిష్ రాజ్ స్థాపనకు మార్గం సుగమమయ్యింది. కేవలం వ్యాపారం కోసం వచ్చిన ఒక కంపెనీ ఈ దేశాన్ని పరిపాలించే శక్తిగా మారడానికి పునాది వేసింది ఈ కర్ణాటక యుద్ధాలే. సరే, ఈ క్లాస్ ముగించే ముందు మీ ఎగ్జామ్ కోసం ఒక ఆలోచన. దీని గురించి ఆలోచించండి. కర్ణాటక యుద్ధాలు భారత గడ్డపై జరిగిన యూరోపియన్ సంఘర్షణ, లేక యూరోపియన్లు తమ స్వార్థం కోసం వాడుకున్న భారతీయ రాజుల మధ్య సంఘర్షణ? దీని గురించి ఆలోచించండి. కేవలం వాస్తవాలను గుర్తుపెట్టుకోవడమే కాదు, ఇలా విశ్లేషించడం కూడా ముఖ్యం. ఇది మీ సమాధానాలకు డెప్త్నిస్తుంది. ఈ క్లాస్ చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని పాఠాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.